ప్రభు త్వరగా వస్తాడు. ప్రభు త్వరగా వస్తాడు. కాబట్టి మరణం తర్వాత కూడా బ్రతుకు ఉంది అనమాట. క్రీస్తును నిద్రించిన తర్వాత కూడా బ్రతుకు ఉంది. యేసుక్రీస్తు రాకడలో మనం అందరం ఎత్తబడాలి. ఎత్తబడాలి అంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది సిద్ధపాటు ఉండాలి అనమాట. సిద్ధపాటు యేసు రక్తం ద్వారా ప్రతిరోజు కడగబడాలి. ఏసే వాక్యం ద్వారా, ఏసే మాటలు పరిశుద్ధమైన వాక్యం. ఆ వాక్యం ద్వారా దేవా నన్ను శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. దేవుడు మనం శుద్ధి చేస్తున్నట్టు అంటున్నారు. అలాగే దేవుడు తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ వలైన దేవుడు మన అనుదినం కడుగుతున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ప్రియులారా, మన ప్రభు ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధరనమాట. 100% పరిశుద్ధరనమాట. అది పరిశుద్ధరనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధన దేవుడు ప్రియులారా త్వరగా తప్పకుండా వస్తాడు. కాబట్టి అది కూడా ఒక గురి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి భూమిలో మనం చిన్న చిన్న గుర్రెలు ఉంది, గొప్ప గురి ఉంది అనమాట. చిన్న చిన్న గుర్రెలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అంటే అదొక గురి అన్నమాట. కొందరికి అది పెద్ద గురిగా ఉండవచ్చు, మన చిన్నదని చెప్పిన వారు ఒప్పుకోలేదేమో, సరే. కాబట్టి అదొక గురి. కాబట్టి కొందరికి పిల్లలు, కొందరు ముగ్గురు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చు, కొందరు 10 మంది పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చు. సరే, దేవుడు ప్రియులారా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం చూస్తుంటే కొందరికి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, కొందరికి ఆరోగ్యం కావచ్చు, మంచి ఆరోగ్యంతో బ్రతకాలని గురిపెట్టుకొని బ్రతుకుతున్న వారు ఉన్నారు. కొందరు సమాధానం కలిగి బ్రతకాలి, సంతోషం కలిగి బ్రతకాలి. ఇలాగ ప్రియుల కొందరు పరిశుద్ధాత్మ వరాలతో నింపబడే బ్రతకాలి. కాబట్టి ఎన్నో గురి కలిగిన వారుగా మనం ఉన్నాం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు రెండవ రాకడలో మన ఎత్తపడే గుంపులు ఉండాలి. అది గొప్ప గురి అన్నమాట. దేవునికి స్తోత్రం. అది మామూలు కాదు, చాలా గొప్ప ఉన్నతమైన ఒక టార్గెట్ అన్నమాట, గురి అన్నమాట. యేసుక్రీస్తు రాకడలు నేను ఎత్తపడాలి అనే గురి పట్టుకొని మీరుంటే అది మామూలు గురి కాదు.